ఏమైంది ఈ సేవా కేంద్రం? శిథిలావస్థకు చేరుకున్న ఈ సేవ. సునకాలకు, పందులకు, విషసర్పాలకు నివాసంగా మారిన ఈ సేవ. కొంతకాలం ఈ సేవ, మరికొంతకాలం మీ సేవ. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ సేవా కేంద్ర భవనం ఎందుకు పనికిరాకుండా, ఎవరికి ఉపయోగపడకుండా అధోగతి పాలయ్యి శిథిలావస్థకి చేరుకుంది. ఈ సేవను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకునే నాయకుడు గాని, అధికారులు గాని కరువయ్యారు. 2004వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్దాపురం పురపాలక సంఘ నిధుల నుంచి ఈ సేవా కేంద్ర భవనాన్ని అప్పటి రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించగా, అప్పట్లో ప్రభుత్వ సేవలు ఈ సేవ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ప్రభుత్వం అందించేది. అయితే కాలం మారగా కొంతకాలం సేవలందించినప్పటికీ ప్రభుత్వం మారగానే ఈ సేవలు అర్ధాంతరంగా నిలిచిపోయి కొంతకాలం ప్రైవేటీకరణ అవ్వగా, వాళ్లకు సరిగ్గా బిల్లులు రాక, అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వక ఈ సేవా కేంద్రాన్ని మూసివేయడం జరిగింది. అది ఇలా ఉండగా, అప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు సరైన సేవ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సేవా కేంద్రం కొంతకాలం మీ సేవా కేంద్రంగా మారి అధోగతి పాలైంది. ఈ సేవా కేంద్రంలో ఉన్న ఫర్నిచర్ ఎందుకు పనికిరాకుండా పోయి సునకాలకు, పందులకు, విషసర్పాలకు నివాసంగా మారింది. అటుపక్క తిరుమల, తిరుపతి దేవస్థాన మండపం ఎదురుగా సిటిజన్ వెల్ఫేర్ భవనం, మరోపక్క ప్రజలకు అనునిత్యం నిత్యావసర సరుకులు అందించే రైతు బజార్, అలాగే గాంధీ మున్సిపల్ ఎలిమెంటరీ హైస్కూల్, గ్రంథాలయం ఉన్నాయి. నిత్యం ప్రజలు సంచరిస్తున్నప్పటికీ మీ సేవా కేంద్రం అందుబాటులో లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా మారింది. ప్రస్తుతం దారి తెన్ను లేక డంపింగ్ యార్డ్గా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వ నాయకులు, సంబంధించిన అధికారులు పట్టించుకోకపోతే అన్ని కార్యాలయాలు ఇదే విధంగా తయారవుతాయని, అలాగే ప్రభుత్వ సేవలు ఈ సేవ ద్వారా అందించాలని ప్రజలు కోరుతున్నారు.